భారతదేశం చేసిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు మాకు చాలా చాలా నష్టం వాటిల్లింది అని లేటెస్ట్గా పాకిస్తాన్లో ఉన్న లష్కరే తోయిబా కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, పోయిన సంవత్సరం 2025 మే 6-7 తేదీలలో మాకు ఊహించని దెబ్బ తగిలింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేసినటువంటి దాడి దెబ్బకు మా స్థావరాలు, మా ట్రైనింగ్ క్యాంపులు, ఇతర శిక్షణ శిబిరాలు, మా ఆయుధాలుండే స్థావరాలు, అలాగే మా వాళ్ళు నివాసం ఉండే ప్రాంతాలు, ఇట్లా ఆ దాడిలో మా స్థావరాలు చాలా చాలా ధ్వంసమయ్యాయి. అసలు మేము ఊహించను కూడా ఊహించలేనటువంటి అతిపెద్ద దాడి, చాలా చాలా భారీ నష్టం భారతీయ సైన్యం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ దెబ్బకు మాకు వాటిల్లింది అని లేటెస్ట్గా ఆయన మాట్లాడాడు. ఎవడీడు? లష్కరే తోయిబా కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్. మొత్తం ప్రపంచంలోని తీవ్రవాదుల జాబితా తీస్తే అందులో వీడు కూడా ఉంటాడు. అంటే కేవలం భారతదేశం మాత్రమే కాదు వీడిని తీవ్రవాదిగా ప్రకటించింది, అమెరికా కూడా ప్రకటించింది ఇప్పటికే. అమెరికా ఇంకా గ్లోబల్ తీవ్రవాదుల జాబితా ఒకటి విడుదల చేస్తే అందులో కూడా వాడు ఉన్నాడు, ఈ అబ్దుల్ రవూఫ్ అనేవాడు. వాడు లేటెస్ట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత బాగా బాధపడ్డవాళ్లు, ఫీల్ అయిన వాళ్ళు 3 ఉన్నారు. 1 పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులు, 2 పాకిస్తాన్ ప్రభుత్వము, 3 మన భారతదేశంలో ఉండే యాంటీ నేషనల్స్, అందులో వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉండే కాంగ్రెస్ పార్టీ. ఆ విషయము మనందరికీ తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ఎంత విజయవంతమైందో మనకు తెలుసు. పహల్గామ్లో తీవ్రవాదులొచ్చి మతం అడిగి మరీ మన భారతీయులను 26 మందిని దారుణంగా కాల్చి చంపితే మొత్తం భారతదేశం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పహల్గాము దాడికి ప్రతీకారంగా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారత సైన్యం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి, ధ్వంసమయ్యాయి. చాలా మంది తీవ్రవాదులు మరణించారు. కొన్ని లెక్కల ప్రకారం 150 మంది, కొన్ని లెక్కల ప్రకారం 120 మంది, కొన్ని లెక్కల ప్రకారం 180 మంది, ఇట్లా. అయితే అక్కడ శవాలు లెక్కెడుతూ కూర్చోరు కదా, ఎంతమంది చచ్చిపోయారు అని చెప్పి మన మీడియా పర్సన్ ఒకతను మన భారతీయ సైన్యానికి చెందిన ఆర్మీ అధికారిని అడిగితే డైరెక్ట్ మీడియా ముందే చెప్పాడు, టార్గెట్లు లేపేయడం మా పని, శవాలు లెక్కెడుతూ కూర్చోవడం కాదు అని చెప్పాడు ఆయన. గుర్తుండే ఉంటుంది మీకు. బట్ ఇప్పుడు ఈ అబ్దుల్ రవూఫ్ గారు మాట్లాడినటువంటి మాటలతో మరోసారి ప్రపంచానికి స్పష్టమయ్యింది ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఏ స్థాయిలో పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులకు తాకిందో. కానీ మన భారతదేశంలో ఆపరేషన్ సింధూర్తో నరేంద్ర మోదీకి ఎక్కడ పేరొస్తుందో, భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పేరొస్తుందో అని చెప్పి భయపడి మోదీ గారి పేరును, భారతీయ జనతా పార్టీకి వచ్చే పేరును కాల రాయాలి అని రాహుల్ గాంధీ అండ్ కో నరేందర్ సరెండర్ అనే ఒక క్యాంపెయిన్ను నడిపించారు. అంటే నరేంద్ర మోదీ పాకిస్తాన్ ముందు సరెండర్ అయ్యాడు అన్న ఒక తప్పుడు క్యాంపెయిన్ను వాళ్ళు రన్ చేశారు. అలాగే మన తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ తీసుకొచ్చిన రాఫెల్ యుద్ధ విమానం కూలిపోయింది ఆపరేషన్ సింధూర్లో అని చెప్పి మాట్లాడాడు. ఇంతవరకు మనం వాయుసేన ప్రకటించలేదు, సైన్యము ప్రకటించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎగతాళి చేస్తూ మోదీ తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానం కూలిపోయింది అని చెప్పి మాట్లాడాడు. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన మూర్ఖులు ఇందిరాగాంధీతో పోల్చుతూ 1971 యుద్ధంతో పోల్చుతూ మోడీ సరెండర్ అయ్యాడు పాకిస్తాన్ ముందు అని చెప్పి వాగారు. కానీ అసలు రియాలిటీ ఏమిటి? ఎవడైతే నష్టపోయాడో వాడే చెప్తున్నాడు. ఇప్పుడు మన భారత సైన్యం ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ నమ్మదు. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పింది కాంగ్రెస్ పార్టీ నమ్మదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉన్నతాధికారులు చెప్పింది, వాళ్ళు ఇచ్చిన నేరేషన్ కానీ వాళ్ళు ఇచ్చిన బ్రీఫింగ్ కానీ వీళ్ళు నమ్మరు. అంటే మోడీ సరెండర్ అయ్యాడు అని చెప్పి మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా భారత సైన్యం సరెండర్ అయ్యింది అని చెప్పి మాట్లాడారు వీళ్ళు. పాకిస్తాన్ గెలిచింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు వాడేమంటున్నాడు రవూఫ్ అనేవాడు, ఆపరేషన్ సింధూర్ దెబ్బకు మే 6-7 తేదీల్లో మాకు ఊహించని దెబ్బ తగిలింది, చాలా పెద్ద దాడి, అతి భారీ దాడి, భారీ నష్టాన్ని మేము చూశాము, మా స్థావరాలు ధ్వంసమయ్యాయి అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు. ఎవడు కూడా వాళ్ళకు నష్టం కలిగితే ఎక్కువ నష్టం కలిగింది అని చెప్పి ఒప్పుకోడు ప్రపంచంలో, యుద్ధంలో కానీ ఎక్కడ ఎవరు ఒప్పుకోరు. కానీ ఇప్పుడు వాడే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళు ఏమంటారో మనకు తెలియదు అన్నట్టు. ఆ టైంలో పాకిస్తాన్ సైనిక అధికారులు కూడా మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల కోసం హాజరయ్యి ప్రార్థనలు చేశారు. కేవలం ఉగ్రవాదులు మాత్రమే మరణించడం కాదక్కడ, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అటెండ్ అయ్యారంటే పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళ సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది కూడా మరణించారు. అందుకని చెప్పి కూడా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వెళ్లారు, వాళ్ళ శవాలను, ఆ శవపేటికలను భుజాల మీద మోసారు, పాతి పెట్టారు, ప్రార్థనలు చేశారు. అవన్నీ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. కేవలం తీవ్రవాదుల అంత్యక్రియలకు హాజరవ్వలా,
పాకిస్తాన్ ఆర్మీ అధికారులు. ఆ మరణించిన వాళ్ళలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, ఇతర అధికారులు, ఆ సైన్యంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెందుకు మరణించారు? నిజానికి మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో ఫస్ట్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని అసలు టార్గెట్ చేయలేదు. తీవ్రవాదులు ఉన్నటువంటి క్యాంపులను మార్క్ చేసి మరి వాటిని టార్గెట్ చేశారు. అక్కడ మిసైల్స్ పంపించారు, డ్రోన్ దాడి చేశారు, లేపేశారు. మరి తీవ్రవాదులను టార్గెట్ చేసి లేపేస్తే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు అంటే, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా తీవ్రవాదుల శిక్షణా శిబిరాలలో కలిసిమెలిసి ఉన్నారు. దురంధర్ సినిమాలో మీరు చూశారు కదా, పాకిస్తాన్కి చెందినటువంటి గూఢచారి వ్యవస్థ, దానికి చెందినటువంటి వాడు అర్జున్ రాంపాల్ యాక్ట్ చేశాడు. అతను తీవ్రవాదులు, దొంగ నోట్ల బ్యాచ్లు, ఆ లారీ గ్యాంగులు అన్ని కలిసిమెలిసి పనిచేస్తుంటాయి. చూసాం కదా దురంధర్లో. సేమ్ అదే అయ్యింది. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మన వాళ్ళు ఈ లష్కరే తోయిబా ఇంకా ఇతర తీవ్రవాద సంస్థలు ఉన్నటువంటి ప్లేసెస్ టార్గెట్ చేసి మరి మిసైల్స్ వదిలి డ్రోన్ దాడులు చేసి వాటన్నిటిని లేపేస్తే, అక్కడ తీవ్రవాదులతో పాటు వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడంలో భాగంగా, మిలిటరీ స్థాయి శిక్షణ ఇవ్వడంలో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా ఉన్నారు తీవ్రవాదులతో కలిసిమెలిసి. అక్కడే వాళ్ళు పడుకున్నారు తీవ్రవాదుల శిబిరాలలో. అందుకని చెప్పి మన భారత సైన్యము ప్రయోగించినటువంటి ఆపరేషన్ సింధూర్ దాడిలో వాళ్ళు కూడా మరణించారు. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతోంది? లేటెస్ట్గా రవూఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్లస్ ఆనాడు వైరల్ అయినటువంటి ఫొటోస్ అవన్నీ చూస్తే భారీ దాడి వల్ల, ఆపరేషన్ సింధూర్ వల్ల కేవలం నష్టపోయింది పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులే కాదు, ఆర్మీ కూడా నష్టపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళ ట్యాంకర్లు అవన్నీ తీసుకొని వచ్చి ప్రయోగించే ప్రయత్నం చేస్తే, మన వాళ్ళు కనీసం బార్డర్ కూడా దాటకుండా పక్కాగా టార్గెట్ చేసి పాకిస్తాన్ ఎయిర్ బేస్లను, సర్గోడా ఎయిర్ బేస్తో సహా చాలా ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది భారతదేశం. చాలా చాలా పెద్ద దాడి చేసింది భారతదేశం. ఆ దెబ్బకు పాకిస్తాన్ వెళ్ళి అమెరికా కాళ్లు పట్టుకుని, వాడి కాళ్లు పట్టుకొని వీడి కాళ్లు పట్టుకుంటే, అమెరికా వాడు చెప్పినా సరే భారతదేశం వినకపోతే, ఆఖరకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు భారత ఆర్మీ అధికారులతో మాట్లాడి, మీకు దండం పెడతామరా నాయన, మాకు దయచేసి ఆపేయండి అని చెప్పి అడిగారు. కాళ్లబేరానికి వచ్చారు కాబట్టి సరే అని చెప్పి కామా పెట్టి వదిలేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పింది కూడా ఇదే. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ నారేషన్ ఏదైతే ఉందో భారత ప్రభుత్వం చెప్తున్నటువంటిది నమ్మదు. నోబెల్ ప్రైజ్ కోసం ట్రంప్ పదే పదే నేనే యుద్ధం ఆపాను అని చెప్పి పెచ్చవాగుడు వాగితే ఆ ట్రంప్ మాటలు నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద నాకు కోపం లేదండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది ఇంకా. కానీ మోడీ గారు ఎంత బ్రాడ్ మైండెడ్ అంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం ఎంపీల బృందాన్ని పంపించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను కూడా ఆ బృందంలోకి తీసుకున్నారు. అంటే కేవలం భారతీయ జనతా పార్టీకి ఏదో విజయాన్ని కట్టబెడదాము అన్న కోణంలో మోదీ గారు ఆలోచించకుండా, నిజానికి చెప్పాలంటే నిజం అదే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టే ఆపరేషన్ సింధూరు జరిగింది, ఊరి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు సర్జికల్ స్ట్రైక్స్ చేసిన పాపాన పోలేదు. ఆ విషయం కూడా మనకు తెలుసు. అయినా కానీ మోదీ గారు ఆఖరకు అసదుద్దీన్ ఓవైసీని, డిఎంకేకు చెందినటువంటి ఎంపీలను, కనిమొళి లాంటి వాళ్లను, సుప్రియా సూలే లాంటి వాళ్లను, శరద్ పవార్ ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లను, అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలనండి ఆహ్వానించి పిలిచి వాళ్లను గ్రూప్స్ గా డివైడ్ చేసి వివిధ దేశాలకు పంపించారు. అయ్యా మన భారతదేశం ఏమనుకుంటుందో చెప్పండి, లేకపోతే పాకిస్తాన్ నేరేషనే నమ్ముతారు ప్రపంచంలో ఉన్న వాళ్ళు, కాబట్టి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి పంపించారు. ఇది నరేంద్ర మోదీ గారి లీడర్షిప్ స్థాయి. అదే విషయం. ధన్యవాదాలు.